4వ అధ్యాయము 2వ రాజులు 4వ అధ్యాయము 42వ వచనము నుండి 44వ వచనం వరకు చక్కగా బ్రహ్మాండంగా చదివి పెట్టండి. మరియు ఒకడు బయల్షాలి నుండి మొదట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నెలను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞయించెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మనం గమనించాలి. ఎలీషాతో ఉన్నటువంటి శిష్యులు వారు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నాయి. మీ ఫోన్లో స్విచ్ ఆఫ్ పెట్టండి. ఏ ఫోను? అదే ఫోన్లు వస్తేనే అట్లా అవుతుంది. మంచిది. చూడండి, ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా మొదటి పంట, రెండవ పంట గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక వ్యక్తి దైవజనుడికి కానుక తీసుకొచ్చారు, కానుకను సమర్పిస్తున్నారు. ఆ కానుకలో ఏమేమి ఉన్నాయంటే మొట్టమొదటిగా బాపత్తు యవ్వల పిండితో చేయబడిన 20 రొట్టెలు ఒకటి. రెండవది క్రొత్త గోధుమలతో వెన్నెలు. మూడవది కొన్ని పండ్లు. ఈ 3 అర్పణలను దైవజనుడికి కానుకగా తీసుకొచ్చారు. ఒక వ్యక్తి దైవజనుడి దగ్గరికి ఈ 3 వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ 3 విషయాలను కూడా మనము ఆత్మీయ సత్యాలు గ్రహించాలి, వాక్య భాగంలో కూడా చూడాలి. ఇవి ఆత్మ పరమార్థములో ఉన్నటువంటి మాటలను కూడా తెలుసుకోవాలి. 3 విషయాలు గ్రహించాలి. మొదట యవ్వలు, రెండవది గోధుమలు. ఇది ఆత్మీయ సత్యాలకు వస్తున్నప్పుడు యవ్వల పంట, గోధుమల పంట. అది మీకు అర్థం కానికి కొన్ని విషయాలు రూతు గ్రంథములో 2వ అధ్యాయం 23వ వచనంలో చదువుతున్నప్పుడు ఈ 2 పంటల గురించినటువంటి మర్మాలు మనకు అర్థమైతే అక్కడ 2వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడ్డాయి. తీసారా? 2:23. కాబట్టి యవల కోతయు, ఒకటి యవ్వల కోత, గోధుమల కోత ముగియంత వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉంది తన అత్త ఇంట నివసించెను. ఈ విషయాలు మనం గమనించాలి. మొదట ఎలీషా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళుతున్నప్పుడు దేవుడు కొన్ని అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. ఎలీషా భక్తుడు ఉన్న దినములలో 14 అద్భుతాలు చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఇంకా ఆయన ఉన్న దినములలో అనేక రోగులను కూడా స్వస్థపరచడం జరిగింది. అనేక రోగులు వచ్చారు, బలహీనులు వచ్చారు, రకరకాల ప్రజలు వచ్చారు, ఆకలి దప్పులతో ఉన్న ప్రజలు వచ్చారు. వారిని చూసి దాటి వెళ్ళిపోలేదు, కానీ వారి ఆకలి తీర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వారున్న పరిస్థితులలో కొట్టుమిట్టులాడుతున్న చూసి వెళ్ళిపోలేదు, కానీ వారున్న పరిస్థితుల్లో ఎలీషా ఆగి వారి బాధలను తొలగించి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ విధంగా చూస్తే అనేక అద్భుతాలలో గొప్ప అద్భుతాలు 14.
అయితే ఇక్కడ ఒక సంగతి మనం గమనిస్తాము. మొట్టమొదలుగా ఒక వ్యక్తి తన కలిగిన దాంట్లో నుంచి దైవజనం దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఆ కలిగిన దాంట్లో ఏంటంటే బాపత్తు యవ్వల పిండితో చేయబడిన 20 రొట్టెలు ఒకటి. రెండవదిగా క్రొత్త గోధుమ వెన్నలు, మన భాషలో అంటాం కాపీలు, గోధుమ కాపీలు అంటాం కదా, అవి. తర్వాత పండ్లు. ఇవి శ్రేష్టమైన తీసుకొని వచ్చి దైవ చేతుని ఒడిలో పెట్టిపోయాడు. దైవజనునికి ఇచ్చాడు. ఈ దైవజనునికి ఎందుకు ఇచ్చాడు అంటే తన కలిగినదంతలో నుంచి తీసుకొని వచ్చి దైవజనునికి ఇవ్వడం జరిగింది. అది దైవజనుడు తినాలి, ఆ తర్వాత తన శిష్యులకు పెట్టుకొని వారి ప్రయాణం కొనసాగించాలి. అంటే రేపటి గురించి ఆలోచన చేసుకోవాలి, కూడబెట్టుకోవాలి. వారు ఎక్కడో ప్రయాణం చేస్తారు, వారికి తినడానికి భోజనం కావాలి కదా, కట్టుకొని పోవాలి. కానీ ఆ ఆలోచనకి ఆ దైవజనునికి లేదు. రేపటి గురించిన ఆలోచన వారికి లేదు. ఈ రోజు కానుకొచ్చింది, ఈ రోజునే పంచిపెట్టాలి. అక్కడ వారు అలాగా పక్కన చూస్తున్నప్పుడు ఆ కింది మాటలు మనం వస్తున్నప్పుడు అంటాడు, చదువమ్మాయి, ఆ కింది మాటల్లో ఋతు కాదు, రాజుల గ్రంథంలోకి రా. అయితే కింది మాటలో అతడు జనులు భోజనము చేయటకు దానిని వడ్డించమనను. ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతమని చెప్పగా, దైవజనుడు ఏమంటున్నాడంటే మన దగ్గర వచ్చినటువంటి కానుక ఏదైతే ఉందో, యవ్వల రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నలు, పండ్లు, ఈ మూడుటిని మన దగ్గరకు వచ్చిన జనాలకు పంచిపెట్టేసేది. అంటే అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. వీరి దగ్గర ఉన్నాయన్ని 20 రొట్టెలు, కొన్ని గోధుమ వెన్నలు, కొన్ని పండ్లు, ఇవి పంచిపెట్టాలి. ఇవి ఆజ్ఞ ఇచ్చాడు దైవజనుడైన ఎలీషా. చెప్పాడు, ఇవి పంచేసేయండి, పంచిపెట్టండి. ఈ మాట చెప్పగానే అందులో నుంచి పనివాడు లేచి అంటున్నాడు, అయ్యా మన దగ్గర ఉన్నవి కొన్ని, జనులేమో 100 మంది, ఇది సరిపోదే, జనులకు సరిపోదు. మరి ఏం చేద్దాం? సరిపోదు కదా, ఏం చేద్దాం? స్తోత్రం. దైవజనుడు ఒకటే మాట చెప్పాడు. కింది మాటలు అంటాడు, దీని యెహోవా పంచిపెట్టమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఇచ్చేటప్పుడే, ఒక వ్యక్తి నా యొద్దకు తీసుకొని వస్తున్నప్పుడే దేవుడు నాకు తెలియజేశాడు. యెహోవా నాతో చెప్పాడు, ఇది పంచిపెట్టు. అంత మాత్రమే కాదు, నీ దగ్గర ఎంతమంది అయితే భోజనం చేయకూర్చున్నారో వారందరూ తిన్న తర్వాత మిలుగునని చెప్పాడు. ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పంచిపెట్టగా ఇంకా మిలుగునని చెప్పాడు. కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి? పనివాంతో అంటున్నాడు ఎలీషా అంటున్నాడు, ఇది వడ్డించండి, నాకు యెహోవా చెప్పాడు పంచిపెట్టండి, మిలుగునంట. దేవుని బిడ్డలారా, ఈ విధంగా పనివాడు పంచిపెట్టగా వారు భోజనము చేసిన తరువాత ఇంకను అనేకము మిలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఎంతమంది భోజనం చేశారంటే 100 మంది భోజనం చేశారు. అయినా కూడా 100 రొట్టెలు, కొన్ని గోధుమ కంకులు, కొన్ని పండ్లు తిన్న తరువాత అన్ని మిలిగాయి. 100 మంది తిన్న తర్వాత మిలిగాయి. ఏది కొరతపడలేదు. అంటే ఇక్కడ కొన్ని కంకులు మాత్రమే కనబడుతున్నాయి. ఏంటి? గోధుమ వెన్నెలు కొన్ని మాత్రమే కనబడుతున్నాయి, కొన్ని మాత్రమే పండ్లు కనబడుతున్నాయి. అయినా పండ్లు పంచిపెడితే పండ్లు మిలిగాయి. కొన్ని కొత్త గోధుమ వెన్నెలు పంచిపెడితే వెన్నెలు మిలిగాయి. 20 రొట్టెలలో నుండి కొన్ని పంచిపెడితే ఇంకా మిలిగాయి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా సెలవిస్తే, సృష్టికర్త దేవుడు సెలవిస్తే మిలుగును. దేవుడు సెలవియాలి. దేవుని మాట నీ ఇంటిలో, నీ జీవితంలో ఈ మాట ప్రభు నీకు ఇయ్యాలి. నీకు ఇచ్చిన కష్టార్జితములో ఆశీర్వదిస్తే అది మెలుగును. నీ కుటుంబంలో ఏదైనా
దేవుడు మెలిగిస్తాడు. ఎప్పుడు? ఒక వ్యక్తి సమర్పణతో తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాడు. ఆ తర్వాత మెలిగున్నది సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎలీషా కాలంలో ఒక వ్యక్తి 20 రొట్టెలు తీసుకొచ్చాడు, కొత్త వేనలు తీసుకొచ్చాడు, పండ్లు తీసుకొచ్చాడు. అవి పంచిపెడితే 2 రకాల ఆశీర్వాదం కనబడుతుంది. ఎలీషా దగ్గర ఉన్న ప్రజలు తినగా మెలిగాయి. ఇది ప్రయాణం కొనసాగుతా ఉంది. అటు విచ్చిన వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈ రూతు గ్రంథంలో కొన్ని మాటలు మనం చదివాం కదా. రూతు గ్రంథంలో మనం చూసాం కదా, యవల పంట, గోధుమల పంట, ఈ 2 ముగియంత వరకు రూతు ఏం చేసినట? నిలకడగా ఉన్నది. ఏం చేస్తుంది? నిలకడగా ఉంది. నిలకడ. ఈ నిలకడ మీద నాకు సబ్జెక్ట్ అర్థం కావాలి. నిలకడ. ఒక విశ్వాసికి నిలకడ కావాలి. ఒక విశ్వాసికి నిలకడ లేకపోతే ఆశీర్వాదం లేదు. సేవకులైన వారికి నిలకడ కావాలి, విశ్వాసులైన వారికి నిలకడ కావాలి, సంఘంలో సంఘ పెద్దలకు నిలకడ కావాలి. నిలకడ లేకపోతే ఆశీర్వాదం లేదు. నిలకడ అవసరం. ఋతు సంఘానికి సాదృశ్యం కనబడుతుంది. బోయజు యేసుక్రీస్తుకు సాదృశ్యం కనబడుతున్నాడు. ఈ వెన్నెలు నీవు నేనే విశ్వాసం. యవ్వల వెన్నెలు, యవ్వల పరిగా. ఈ యవ్వల పంట అనేది ఇశ్రాయేలు ప్రజలు, గోధుమల పంటనే ఇప్పుడున్న సంఘం మనం. ప్రైజ్ ది లార్డ్. యవ్వల పంటతో చేయబడినవి 20 రొట్టెలు, గోధుమలతో చేయబడినవి ఎన్నో ఎన్నో. మొట్టమొదటి గోధుమ పంట 12 మంది శ్వాసులు, 12 మంది శిష్యులు. ఆ తర్వాత గోధుమల పంట పెరుగుతూ పెరుగుతూ ప్రపంచమంతా పెరిగింది. ఇప్పుడు సంఘాలు ప్రపంచమంతా పెరిగాయి. ఈనాడు భూలోకమంతా కూడా పెరిగిపోయింది. గోధుమల పంటనే దేవుని సంఘం, అనగా సంఘం ఉన్న విశ్వాసులు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నారు. ఎటు చూసిన గోధుమల పంట. ఏ సంఘములో, ఏ పొలంలో చూడు గోధుమల పంట విస్తరిస్తుంది. గోధుమల పంట తగ్గట్లేదు, సంఘాలు తగ్గట్లేదు. సంఘాలు నానాడికి పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం 4 ఉంటే వచ్చే సంవత్సరం 10 మంది, వచ్చే సంవత్సరం 20 మంది, ఇలాగ పెరుగుతున్నాయి, తగ్గట్లేదు. గోధుమల పంట పెరుగుతూ ఉంది. కానీ ఋతు పనివారి దగ్గర, పనికత్తెల దగ్గర నిలకడగా ఉంది. ఓ దేవుని బిడ్డ, సంఘములో కట్టబడిన నీకు నిలకడ కావాలి. సంఘములో నీవు నిలబడ్డావు కదా, ఒక్కసారి లోకం నుంచి విడిపించబడి దేవుని సంఘములోకి వచ్చావు కదా, ఆ సంఘములో నువ్వు నిలకడగా చూపకపోతే నీకు దీవెన లేదు. నీకు నిలకడ కావాలి. దైవత్వం మీద నిలకడ కావాలి, వాక్యం మీద నిలకడ కావాలి, దైవ ప్రత్యక్షతలో నిలకడ కావాలి. నువ్వు కష్టంలో కూడా వెళ్ళినా నిలకడ అవసరం. అప్పులో వెళ్ళిపోతున్నా నిలకడ అవసరం. శ్రమలో కూడా వెళ్తున్నా నిలకడ అవసరం. నిలకడ లేకపోతే, నిలకడ అనేది నీలో కనబడకపోతే సంచలత్వము వ్యాపిస్తుంది. సంచలత్వం హృదయంలోకి వస్తే నువ్వెక్కడ నిలబడలేవు. ఒకనాడు ఇటంటావు, ఒకనాడు అటంటావు, ఈ రోజు ఇక్కడంటావు, రేపు అటంటావు. నువ్వెక్కడ సరిగ్గా ఉండలేవు, ఎక్కడ నిలకడగా ఉండలేవు. నీ ఆత్మీయ సరళతలో ఎక్కడ కూడా పరిపక్వతలు కాలేవు. పరిపక్వత లేకపోతే పరిశుద్ధత రాదు. పరిశుద్ధత రాకపోతే నీవు దేవుని చూడలేవు. నీవు దేవుని చూడాలంటే నీకు నిలకడ అవసరం. దేవుని చూడాలంటే వాక్యం వినాలి. వాక్యం వినాలంటే వాక్యం నీ హృదయంలో నిలకడగా ఉండాలి. వాక్యము నీలో లేకపోతే, వాక్యము నీ జీవితంలో లేకపోతే నిలకడ అనేది రాదు. వాక్యం ఎప్పుడైతే నీ జీవితంలో ఉండడం ప్రారంభిస్తుందో, నీ అంతరంగములో వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో, వాక్యం నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో, అక్కడ నిన్ను దేవుడు ఆశీర్వదించ
ప్రారంభిస్తాడు. వాక్యం లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు. రూతును మనం గమనిస్తే ఒంటరిగా వచ్చింది అత్తతో, బెత్లెహేములో అడుగు పెట్టింది. అత్త అన్నది ఫలాని గొప్పవాడు ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, అతని పొలంలోకి వెళ్ళి పరిగెవేరుకు తల్లి అని చెప్పింది. ఆ బోయోజు పొలంలోకి వెళ్ళింది, పరిగెవేరడం ప్రారంభించింది. పని వారందరూ కూడా మెదలు తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే పడిన ఒక కర్ర ఏరుకోవడం ప్రారంభించింది. అంటే ఎంత తగ్గించుకుంది. కూలికి పోతే అక్కడ కూలి వచ్చేది, కానీ తెలుగుని ప్రజల మధ్యలోకి నేనే ఎలా వెళ్ళాలని ఏరుకోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె ఎవరు అని బోయాజు చూసి ఎవరు అని అడిగినప్పుడు, ఈమె మోయాబు దేశములో నుండి నయోమితో వచ్చినటువంటి అమ్మాయి. ఓహో, నయోమి పరిస్థితి అంతా కూడా బోయాజుకు తెలుసు. ఆమె రిక్తురాలుగా మారిపోయి ఎన్నో కోల్పోయి తిరిగి వచ్చింది. ఓహో, ఆమెతో వచ్చిన వ్యక్తి ఆమె యొక్క కోడలు ఉంటుందని బోయాజుతో దేవుడిచ్చిన ప్రశ్న ప్రకారంగా బోయాజు ఏం చెప్తున్నాడంటే, మీరు ఆ విడిచిపెట్టే కర్రలో ఇంకా అధికంగా విడిచిపెట్టండి. ఆ ఎవ్వల పంటలో ఆమె ఏరుకుంటూ, కళ్ళంలో ఏరుకుంటూ ఆమె వెళ్ళిపోతా 17వ వచనంలో రాయబడింది, దుల కొడితేనంట ఎన్నేనట తూమెడు. అవి దుల కొట్టినప్పుడు ఏమైందట, తూమెడు ఎవ్వలు భుజమున పెట్టుకొని ఇంటికి వెళ్ళిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిగెరుకుంటే తూమెడు దొరుకుతాయి ఎవరికైనా? కొన్ని దొరికితే మహా ఎక్కువ. అప్పట్లో కుంచులాలు వేసుకొని కొంచెం ఏరుకొని పోతే మహా ఎక్కువ. పొద్దుందాకా రాసి కింద ఎత్తుకొని పోతే మహా ఎక్కువ. కానీ తూమెడు ఎత్తుకున్నదే. అక్కడ బ్రహ్మాండమైన ఒక మాట రాయబడిందండి, తూమెడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ తూమెడు అనే మాటను మనం గమనిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని, ఆ వచనాన్ని మనం చూడగలుగుతాం. ఆశీర్వాద పదాన్ని మనం చూడగలుగుతాం. తూమెడు ఒక గొప్ప మంద, తూమెడు ఒక గొప్ప ఐశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంతగా ఆమెను ఆశ్రయించడం ప్రారంభించాడండి. అది కొంత ప్రకారం తీయబడినది. ఈ యవ్వల పంట ఎవరిని చూపిస్తుంది? ఇశ్రాయేల్ ప్రజల్ని చూపిస్తుంది. ఇశ్రాయేల్ శేషం తూమెడు. ప్రైజ్ ది లార్డ్. మనం అలాగే చూసుకుంటూ వస్తే గోధుమల పంట ఎంత? మోయలేనంత. హల్లెలూయా. గోధుమల పంట ఎంత అని చూస్తే మోయలేనంత. ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు అంటే, మొదట పరిగెరుకున్నటువంటి ఋతు, పరిగెతో ప్రారంభించిన ఋతు ఆ భూస్వామికి భారీగా మచ్చబడింది, యజమానురాలు అయిపోయింది. ఆ బోయాజుకు ఆ పంటకి ఏమైపోయింది? యజమానురాలు. ఇప్పుడు యజమానురాలు దగ్గర ఎంత ఉంది? పరిగా లేదే, తూమెడా లేదే, సమృద్ధి. హల్లెలూయా. రెండవ పంట గోధుమల పంట, సమృద్ధి పంట. రెండవ పంట దేవుని సంఘం, ఆత్మీయ సంఘం, అభివృద్ధి పొందే సంఘం. అందుకే దేవుడి రోజున నిన్ను నన్ను ఒక యజమానురాలుగా చేయబోతున్నాడు. దేవుని సంఘం యజమానురాలుగా ఉండడానికే, దాసులుగా ఉండడానికి కాదు, దాసురాలుగా ఉండడానికి కాదు, పని వాని ప్రకారంగా నడవడానికి కాదు. దేవుడు నిన్ను నన్ను ఒక కొలత ప్రకారం తీసుకురాలని, కానీ మితము లేని అభిమాన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించి ఆ ప్రేమలో కట్టాడు. ఆ ప్రేమ యొక్క ఆలోచనలు ఈ రోజున జనులకు అర్థం కావడం లేదు. దేవుని యొక్క ప్రేమ ప్రజలు గ్రహించడం లేదు. దైవత్వములు ఉన్నటువంటి పరిపక్వతమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో దేవుడు ఈ 20 రొట్టెలు పంచిపెట్టాడు. కొత్త గోధుమల వెన్నలు పంచిపెట్టాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది కొరత లేదు, ఏది కొదవలేదు. అంత గొప్ప ఆశీర్వాదము పాత నిబంధనలో దేవుని ప్రజలకు, అనగా ఎలీషా ద్వారా దేవుడు తన ప్రజలకు ఇంత గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లోనే ఉన్నాయా? మరి క్రొత్త నిబంధనలు యేసు ప్రభు వచ్చినాక ఉన్నాయా? స్తోత్రం. పాత నిబంధనలు కూడా దేవుడాలను అలాగే ఆశీర్వదించాడు. పంచిపెడితే మిలిగాయి. క్రొత్త నిబంధన యేసు ప్రభు లోకానికి వచ్చి పంచిపెడితే అంతేగా సమృద్ధి. అదేంది? పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాలం అట్లాగే ఉంటుందా? ఈ రోజులో చాలా మందికి అర్థం కాదు. చాలా మంది కొత్త నిబంధననే బోధిస్తారు, పాత నిబంధన అర్థం కాదు. ఒక్క ముక్క అర్థం కాదు చాలా మందికి. కొన్ని సంఘాలలో పాత నిబంధన అస్సలు తీసుకోరు. క్రొత్త నిబంధన ఉన్న మాటలే ఆశీర్వాదం, ఆశీర్వాదం, మేలు, 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 ఇవి అవని. ఎవరైనా కొన్ని సంఘాలు మాత్రం 2 నిబంధనలు తీసుకొని చెప్తారు, కానీ ఎక్కువ మటుకైతే ఏం చెప్తారు ఋతు? కొన్ని సంఘాలు అయితే ఒకటే క్రొత్త నిబంధన తీసుకుంటారు. కానీ ప్రభు ఏం చెప్పాడు? ప్రభు 2 చెప్పమన్నాడా, 1 చెప్పమన్నాడా? ఏమ్మా, ఎక్కడుంది ఆ వాక్యం? 2 చెప్పమన్న వాక్యం ఎక్కడుంది? ఏమ్మా చెప్పాలి, మీ డౌట్లు చెప్పాలి కదా కదా. ఎక్కడుంది ఆ వాక్యం? ఎక్కడుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. కలవరం చెందకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూసి అమ్మాయి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆగుదాం అక్కడ. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రములో నుండి ఒకటి, ధర్మశాస్త్రములో నుండి ఒకటి. రెండవది ప్రవక్తల వచనములో నుండి. చూసారా? ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టను, ప్రవక్తల యొక్క ప్రవచన వాక్యాలను కూడా వదిలిపెట్టాను. అన్ని నెరవేరే వరకు. స్తోత్రం చెప్తారా? అన్ని నెరవేరే వరకు దానిని ఏమాత్రం వదిలిపెట్టాను, అన్ని చెబుతాను అంటున్నాడు. స్తోత్రం. భూమి ఆకాశం గతించిపోయిన నా మాటలు గతించవు. అది అందుకే అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? కింది పెట్ట 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. చెప్పి అంటాడు కింది మాటలా. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన దాని యొక్క దానిని అల్పమైన దాని ఒక దానినైనను మీరి మనుషులకి అలాగున బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా ఈ మాట? ఇంకేమంటాడు? కింది మాట. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడు? వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. ప్రభు అంటున్నాడు 2 చెప్పాలట. ఒకటి ఒడిచిపెట్టి ఒకటి చెప్పడం కాదు బిడ్డ. 2 చెప్పు, 2 తీసుకో. చాలా మందికి పాత నిబంధన కాలంలో ఉన్న విషయాలు కొన్ని అర్థం కాదు.
పాత నిబంధనలో ఉన్న మాటలు క్రొత్త నిబంధన ఆత్మీయ సత్యాలు చెప్పాలి, వివరించాలి, సంఘానికి నేర్పాలి, సంఘము నేర్చుకోవాలి. అట్లయితేనేనంట అది కొట్టేయడానికి కాదంట, తీసివేయడానికి కాదంట. ప్రభు అంటున్నాడు దాన్ని తీసివేయడానికి రాలేదు, కొట్టేయడానికి రాలేదు. ప్రవక్తలు ఏది ప్రవచించారో దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రం ఏది బోధించో దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. రెండుని నెరవేర్చి నా మాటలు తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తాను అంటున్నాడు. హల్లెలూయా. అద్భుతమైన మాట దేవుని మాట. ఆ మాటలు అందుకే మాట అన్నాడు, ఎవడైతే పాత నిబంధన ఆజ్ఞలను పాటించి దాన్ని బోధించుతున్నాడో వాడు పరలోకంలో గొప్పవాడు అతడు. హల్లెలూయా. అల్పుడు అనే సంగతి చూడమ్మాయి, అక్కడ చూడండి అల్పులు అన్నమాట. అయితే కాబట్టి ఈ ఆజ్ఞలో మిగిలిన అల్పమైన ఒక్కదానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అల్పుడు అనబడు. ఎక్కడ అల్పుడట? పరలోక రాజ్యం. మిలిగిస్తేనంట. మరి ఉన్నది తేడా చెప్తానంట, గొప్పవాడు అన్నట. పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడని దేవుడే ఈ లోకంలో ఒక సేవకుడు నియమిస్తే ఆ సేవకుడు ఏం చెప్తున్నా అంటే మనుషులకు అనుకూలమైన బోధలు, నీకు ఏది నచ్చుతుందో గదే బోధ, అవి ఏవైనా తీసుకో, నీ కుటుంబానికి ఏది ఆశీర్వాదం గదే బోధ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నేను ఇట్లా చేస్తాడు, నేను అట్లా చేస్తాడు. వచ్చే సంవత్సరం 2 తుమ్ములు వస్తాయి, వచ్చే సంవత్సరం 2 పంటలు వస్తాయి, అన్నివే బోధలు. మనుషులు కల్పన కథలు, మనుషులు కల్పించే బోధ చేయకూడదని వాక్యం మత్తయి సువార్త చెప్తుంది. దేవుని మాటకు ప్రకారంగా నిలబడాలంట. హల్లెలూయా. దేవుని మాట ప్రకారంగా చూస్తే అద్భుతాలు జరుగుతాయి. అందుకని మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు భూమి మీద చేసిన అద్భుతాలు చూడండి ఎలాగుందో. 14వ అధ్యాయంలో ఎక్కడ నుంచి చదువుతారంటే 14వ వచనం చదవమ్మాయి, 14 నుంచి చదువుకోదాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, ఇక్కడ చూడండి, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారితో వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైన అదే మొత్తం చదువుకురామ్మాయి. అట్లాగే సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుంటుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చాలు, దేవునికి స్తోత్రం. ఒక్కొక్క మాట ఇందులో ఉన్న మాటలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ 14వ వచనంలో ఒక బ్రహ్మాండమైన మాట మనము చూస్తున్నాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి. ఇక్కడ చూశాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, ఒక గొప్ప జనసమూహం చూశాడు. ఎక్కడ జనులు అయితే ఉన్నారో అక్కడ జనాన్ని చూశాడు. చూసిన తర్వాత ఆ ప్రభు ఏం చేశాడంటే వారి మీద కనికరపడ్డాడు. చూడండి, వారి మీద కనికరపడ్డాడు. మనసు ఇక్కడ పెట్టి ఏం కాదు, కొంచెం లేట్ పోయిన ఏం కాదు, కానీ మనసు ఇక్కడ పెట్టు. వారి మీద కనికరపడ్డాడు. కనికరపడి ఏమంటున్నాడంటే రోగులైన వారిని స్వస్థపరిచాడు. తర్వాత సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ చూడండి ఒక మాట, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, అయ్యా ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయింది. ఈ జనులు గ్రామంలోనికి ఈ జనులందరూ గ్రామంలోకి వెళ్ళిపోయి భోజన పదార్థములు కొనుక్కుటకు వీరిని పంపివేయమని ఆజ్ఞాపిస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు ఆజ్ఞ? శిష్యులు.
శిష్యులు యేసు ప్రభు బోధ చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆలోచన ఏంటి? వారి మీద జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. ఇప్పుడు ఎట్లయితే వీరి బాధలు తొలగించాలి, వీరి కష్టాలు తొలగించాలి, వీరికి ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించాలి అని యేసు ప్రభు ఆలోచన. వీరి ఆలోచన ఏంది? ఇలా అస్తమానం పొద్దున్న చూస్తారు, ఎప్పుడు టైం అయింది, టైం సాయంత్రం అయిపోయింది, మళ్ళీ రాత్రికి మన దగ్గర ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి పెడతాం? మన దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు, మనకే సరిపోవాలి. మనం ఎంత 13 మందివి. అయ్యగారు నీతో మేము 12 మందిని, నీవు ఒకటి 13 మంది. ఈ 13 మందికి ఇవి ఎక్కడ కొంచెం కొంచెం తినకే సరిపోతుంది, అది మనకే సరిపోదు అనే ఆలోచన. మరి వీళ్ళని పంపించే, ఇంత జనసమూహం ఉంది కదా, చాలా గుంపు, పెద్ద గుంపు ఇది. మరి వీళ్ళందరినీ పంపించేయాలి. ఒకలా ఇద్దరా, పురుషులు స్త్రీలు పిల్లలు కలిపి ఎంతమందో 10,000 మందో ఎంతమందో. మరి ఈ మందికి ఎక్కడికి వెళ్ళి పెడదాం? పొద్దు పోయింది, సాయంత్రం అయింది, పంపించేయి. శిష్యులు చూడండి, యేసు ప్రభు బోధ చేస్తున్నారు. పంపించే దేవుని బిడ్డ. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మీరు వచ్చింది ఒకటి, మీరు చేయవలసింది ఒకటి, మీరు నడవలసింది ఒకటి, మీరు మాట్లాడవలసింది ఒకటి, కానీ ఆ చింత వీరికి లేదు. వీడు ఆజ్ఞాపిస్తాడు ఇంకొకడికి. ప్రభువేమో ప్రభు యొక్క ఆలోచన ఏందో శిష్యులకు అర్థం కావడం లేదు. మరి ఎందుకు వస్తున్నారు ఈ పాడు జనగం? ఆయన ఎప్పుడు ఎందుకు వస్తారో అర్థం కాదు. ఎందుకు వచ్చారు తెలుసా? ఈయన చేసి అద్భుతాలు చూసుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి ఎప్పటిదాకా మారు మనసు రాలేదు. వీళ్ళకి ఎప్పటిదాకా మారు మనసు రాలేదు. 12 మందికి బోధ పెట్టున్నారు, గంపలెత్తుతున్నారు, అయినా వీళ్ళు కలవరం పోతలేదు. ఎప్పుడైతే వీరు మేడగదులకు వెళ్ళి పరిశుద్ధాత్మ శక్తి వీరిని దిగింది, అప్పటిదాకా మారు మనసు రాలేదు. ఈ రోజుల్లో సంఘంలో కూడా అదే పద్ధతి. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దిగాలి, వీరి పాపాన్ని కాల్చాలి, వీళ్ళలో మార్పు రావాలి. వీరి జీవితంలో మార్పు వస్తే కానీ వీళ్ళలో ఉన్న తరకాలు తొలగిపోవు, వీరిలో ఉన్న అక్కర్లు తొలగిపోవు, వీరిలో ఉన్న అనేక రకాల సంశయాలు తొలగిపోవు, వీరిలో ఉన్న అనేక రకాల భావాలు తొలగిపోవు, వీరి బాధలు తొలగిపోవు. ఎప్పుడు తొలగిపోతాయి? పరిశుద్ధాత్మ నీ హృదయంలో పనిచేసినప్పుడు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితమే మారిపోతుంది. నీలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రభు స్వాధీనంలోకి వెళ్ళిపోతావు కనుక ప్రభు నీతో ఉంటాడు. ఆత్మ నీకు సాయం చేస్తే, ఆత్మ నీతో ఉంటే, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వింటే, ఆ మాటలు వింటే నీకు కలవరం అనేది ఉండదన్నమాట. నీ కలవరం తొలగిపోతుంది, నీ సంశయాలు తొలగిపోతాయి, నీ బాధలు తొలగిపోతాయి, నీలో ఉన్న అక్కర్లు తొలగిపోతాయి, నీలో ఉన్న ఒక్కొక్క బాధ నివారణ అవుతుంది. ఈరోజు నా బాధతో నేనే నడుస్తాను, నా పరిస్థితిలో నేనే ఉంటాను, నా అక్కర్లో నేనే ఉంటాను, నా బాధల్లో నేనే వెళ్తాను. నీ బాధలు నువ్వు వెనకాల వెళ్తావు. నీ సమస్యలో నువ్వు ఎంతకాలం వెళ్ళినా నీకు పరిష్కారం దొరకదండి. నీ పరిష్కారం యేసు ప్రభులో ఉంది. అందుకనే శిష్యులు ఎన్ని పనులు చేసినా, దేవుని దగ్గర ఎన్ని చూసినా, యేసు ప్రభు మాట్లాడుతున్న మాట వీరికి ఎక్కలే, అర్థం కాలే. మళ్ళీ ఏకాంతంగా ప్రభుల వారు కూర్చున్నప్పుడు, ప్రభు ఇది ఎప్పుడు జరుగుతాయి అయ్యా, ఇది ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళు అని చెప్పావు కదా, ఏంది నాయన, గురుగులు అన్నావు కదా, ఏంది నాయన, మళ్ళీ అడుగుతా ఉన్నాను. ఇవన్నీ మీకు అర్థం కాదు ఇప్పుడు. కానీ మీలో మార్పు వచ్చి పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే అర్థం కాదని ప్రభు మౌనంగా కొన్ని మాటలు చెప్పుకుంటూ పంపించేశాడు. చిన్నపిల్లలు కదా, గద్దిస్తే ఏడుస్తారని, కొడితే బాధపడతారని వాళ్ళని కొట్టక తిట్టక గద్దించక ఏం మాట్లాడకుండా మెల్లగా నడిపించాడు. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు నడిచారు యేసయ్యతో. నడిచిన తర్వాత యేసు ప్రభుని రోమ ప్రభుత్వం వాళ్ళు గుర్తిలో వచ్చి పట్టకపోతే పారిపోయి అంటారు, ఈయన ఎవరో నేను, ఈయన ఎవరో నాకే తెలియదు. అరే మీ ఇంటి ముంగట ఉంటాడు కదా, ఎవరో నాకే తెలుసు, తెల్లాకి వేసుకుంటాడు, పైన వేసుకుంటాడు, పొద్దున్న పోతాడు, సాయంత్రం వస్తాడు, నాకే తెలుసు ఆయన గురించి. ఇది తెలియదట. పొద్దున సాయంత్రం మాట్లాడతాడు కానీ ఈయన గురించి, ఆయన గురించి తెలియదట. ఈయన అర్థమైన మాట. దేవుని బిడ్డలారా, సత్యం ఒప్పుకుంటే జనులు తిడతారు, సత్యాన్ని నాకు తెలియదంటే సప్పుడు లేదు, మంచిగా మంట కాసుకుంటూ కూర్చోవచ్చు, సమాజంలో తిరగవచ్చు. సత్యం చెప్తే తంతారు, అమ్మో ఇదెందుకు బాధ అన్నట్టుగా
ఆయన ఎవరో నాకు తెలియదు, అయ్యా ఒట్టు పెట్టుకోండి. చిన్నది వచ్చి పెట్టలేదు, చిన్నది వచ్చి చెప్తే నువ్వు కూడా ఆయన పడుతున్నాడు కదా, నాకు తెలియదు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఈ రోజులలో చాలామంది యొక్క జీవితాల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ ఫార్మాలిటీ, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి మాట, ఏ ఊరికి పోతే ఆ ఊరి మాట. నిజమైన సత్యం ఉండదు మనుషులు. ఈ బుద్ధి మారాలి. దేవుడు పరలోకం నుంచి నువ్వు ఏ ఊరికి పోయి ఏం మాట్లాడుతున్నావు తెలియదు ఆయనకి? ఎక్కడ కూర్చుని అక్కడ మాట్లాడితే తెలియదా? కనులు నువ్వు అని గుడ్డు చేస్తున్నావు అంటే నువ్వు అసలు గుడ్డిదాను నీవు తెలుసుకోవాలి. నేను గుడ్డిదాను నీ కులం గుడ్డి జోలు చేస్తున్నాను అనుకో, ఎప్పుడు అనుకోకు. పరిశుద్ధాత్మను మోసం చేయరాదు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను మోసం చేసావంటే నీ అంత దరిద్రమైన మనిషికి కూడా లేడని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ అలవాటు కూడా మనకు రావద్దట, ఆ మనస్తత్వమే రావద్దట. అవునంటే అవును, అంతే. గొంతు మీద కత్తి వచ్చిన సరే అది ఒకటే చెప్పాలంట. అవునంటే అవును, కాదంటే కాదు. వినిపించేది ఎవరు? ప్రభువే. తప్పించేది ఎవరు? ప్రభువే. కార్యాలు చేసేది ఎవరు? ప్రభువే. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఈ మాటలు చూడండి. చెబుతున్నారు, ఏమంటున్నారంటే సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకై వారిని పంపివేయండి అని చెప్పిరి. చెప్తున్నారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, యేసు వారు వెళ్ళనక్కర్లేదు. ఆగండి. ప్రభు చెప్తున్న మాట ఏది? వారు వీళ్ళేమంటున్నారు? పంపేయి. యేసు ప్రభు ఏమంటున్నాడు? వారు వెళ్ళనక్కర్లేదు. తాకం. హల్లెలూయా. ప్రభు అంటాడు వద్దు, పంపేకో అంటాడు. వీరంటారు పంపి అంటారు. ఏం చేయాలి ఇప్పుడు? మరి ఏం చేయాలా? ఇప్పుడు శిష్యులేం పంపించమంటున్నారు, మన దగ్గర ఉన్నాయి సరిపోదు కదయ్యా, వాళ్ళు ఆకలి ఉంటారు పంపి అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే ఉంటారు అని అన్నాడు. ఇప్పుడు లాస్ట్కి ఏమంటాడు ప్రభు? ఎంతో అంత పంచిపెట్టాడు. వీళ్ళ కడుపులో పడిపోతుంది కదా, అది వచ్చింది బాధ. వీళ్ళు తినే భోజనం వాళ్ళకి పంచిపెట్టాలి. ఇప్పుడు మాకు నిండదు, మరి ఏం చేయాలా? వీళ్ళ బాధ వీళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళ. మరి ఇద్దరికి దైవత్వం అర్థం కావాలి కదా, దేవుని మాటలు అర్థం కావాలి కదా. మరి అది అసలు సంగతి. దేవుడు అద్భుతాలు చేస్తున్న సంగతి మర్చిపోయారు. దేవుడు ఉన్నవాడు అనువాడన్న సంగతి కూడా మర్చిపోయారు. ఆఖరికి ఏమంటారు? అయ్యా, నిత్య జీవం మాటలు గలవాడు, నీ యొద్ద నుంచి మేము ఎక్కడికి పోతాం చెప్పమంటే గుణపాఠాలు బాగా చెప్తారు. మరి నీవు నిత్య జీవం గలవాడవయ్యా, నీ మాటలు గొప్పవి నాయనా, మా కడుపులు నింపుతాయి, మమ్మల్ని ఆదరిస్తాయి. అబ్బో, చాలా బ్రహ్మాండమైన వ్యక్తివి నాయనో. పొగుడుమంటే ఊరంతా సపోర్ట్ చేసి పొగుడుతారు. మరి నమ్మమంటే గది ఒక్కటి మాత్రం చెప్పొద్దు. ఇది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని మాటలు అంత సులువుగా అర్థం కావాలంటే మరి ఏం కావాలా? దేవునికి స్తోత్రం. పూర్తి విశ్వాసం కావాలి. రెండవది నిలకడ కావాలి. విశ్వాసం ఉండడం కాదు, నిలకడ కావాలి. దేని మీద నిలకడ కావాలి? యేసు ప్రభు మాటల మీద నిలకడ ఉంచాలి. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన ఏదైనా చేయగలడు అనే మాట, ఆ మాట మీద మనకి నిలకడ ఉంటే తప్పకుండా దేవుని కార్యాలని చూస్తాం. ఇంకేం జరిగిందంటే, మీరే వారికి భోజనము పెట్టుడని వారు ఇక్కడ అంటున్నాడు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, ఇక్కడ చూడు వీళ్ళు మాట చూడండి. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమి లేదయ్యా మన దగ్గర. కర్రలు లేవు, బండ్లు లేవు, ఏమి లేవు. ఎలిషా కాలంలో అయితే గోధుమ కర్రలు ఉండేవి, పండ్లు ఉండేవి, రొట్టెలు ఉండేది, 20 రొట్టెలు ఉండేది. మన దగ్గర అవి కూడా లేవు కదా. 5 రొట్టెలే, 5 రొట్టెలు. ఈ 5 రొట్టెలతో ఇప్పుడు ఏం చేయమంట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కూర్చొని మాట. ఇప్పుడు చూడండి ఎట్లుంది అద్భుతం మాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అందుకాయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి, వారిని నా యొద్దకు తెండి, పచ్చిక మీద కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి. ఇక్కడ 10వ వచనంలో బ్రహ్మాండమైన విషయం ఒకటి ఉంది. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి. అక్కడ ఆగుదాం. మొట్టమొదలుగా జనులను ఎక్కడ తీసుకురావాలి?
ఎండిన గడ్డి మీద కూర్చోబెట్టాలా, పచ్చి గడ్డి మీద కూర్చోబెట్టాలా? హల్లెలూయా. ఒక విశ్వాసి పచ్చి గడ్డిలో బ్రతకాలా లేదా ఎండిపోయిన గడ్డి వేస్తూ ఉండాలా అనే సంగతిని మనం తెలుసుకోవాలి. ఇక్కడ పచ్చదనం అనేది ఆత్మీయంగా ఉన్నటువంటి స్థితి. దేవునికి స్తోత్రం. ఎండిన స్థితి ఆత్మీయ జీవితంలో లోపం కలిగిన స్థితి, ఎండిపోయిన స్థితి, నిజమైన వాక్యానుసారమైన జీవితం లేని స్థితి. పైకి భక్తి కలిగి ఉన్నప్పటికీ, పైకి దేవుని మందిరంలో కూర్చున్నప్పటికీ, పైకి దేవుడితో సావాసం చేస్తున్నప్పటికీ కూడా వారి అంతరంగము ఎలాగుందంటే ఎండిన స్థితి. ఎండిన స్థితిలో ఉన్న మనుషుణ్ణి ఎక్కడ కూర్చొనబెట్టినా ఒకటే, సంఘంలో కూర్చొనబెట్టిన ఒకటే, లోకంలో కూర్చొనబెట్టిన ఒకటే. ఎండిన హృదయంలో దేవుని సన్నిధి లేనటువంటి వ్యక్తిని, ఆత్మ సంబంధంగా గ్రహించని వ్యక్తిని దేవుని మందిరంలో కూర్చొనబెట్టిన ఒకటే, లేదా లోకంలో కూర్చొనబెట్టిన ఒకటే. ఏమీ తేడా లేదు. అందుకే ఈ ఎండినటువంటి ఈ మనుషులను ప్రభు చెప్తున్నాడు, పచ్చిక మీద తీసుకురండి. వీరి ఆత్మీయత ఎండిపోయింది, వీరు ఆకలిగా ఉన్నారు, వీరు రోగులై ఉన్నారు, వీరు సమస్యలతో ఉన్నారు, నానా రకాల ఇబ్బందుల్లో ఉన్నారు, నానా విధములైన సమస్యలతో వీరు బాధపడుతున్నారు. వీరందరినీ ఎక్కడ తీసుకురావాలంటే పచ్చగా గడ్డి మీద కూర్చొని పెట్టండి. పచ్చదనం ఆత్మీయ సరళతకు సూచన, పచ్చదనం క్రమానికి సూచన. ఒక క్రమశక్తిలో కూర్చొని పెట్టి వీరిని దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత క్రమశిక్షణ అవసరం అండి. ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతా, ఈ దుర్మార్గత ఉండదు. ఎక్కడికి వస్తున్నావు? దేవుని మందిరం, జీవం వల్ల దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎలా ఉండాలట? క్రమశిక్షణ ఉండాలి, క్రమం ఉండాలి. అందుకని అక్రమం చేయి వాళ్ళ ఇద్దరు నుండి తొలిపో. ఎవరిని రమ్మన్నది? బైబిల్ పట్టుకొని వస్తావు, వీడ పెడతావు, పోతావు. ఎవరిని రమ్మన్నది? ఎవరిని పంపిపరుస్తావు నువ్వు? జీవంగల దేవుని మందిరాన్ని శాపగ్రస్తంగా చేస్తావురా నువ్వు అంటాడు ఆయన. క్రమం పాటించో. నీ కోట్లు రాబోతున్న క్రమాన్ని పాటించో. నీకు $1,000 నీ చేతికి వచ్చిన క్రమం పాటించు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా తిరగడం కాదు. క్రమం. అది చిన్న సంఘమా, పెద్ద సంఘమా, వేల సంఘమా, క్రమం. ప్రభు అంటున్నాడు, పొద్దుపోయింది కదా, ఓకే, మీ దగ్గర ఏం లేవు కదా, 5 రొట్టెలు 2 చేపలే కదా, రైట్, ఉండండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఆజ్ఞ శిష్యులకు చెప్తున్నాడు యేసయ్య, వారందరినీ పచ్చిగడ్డ మీద క్రమంగా కూర్చొని పెట్టండి. లైన్ ప్రకారంగా లైన్ కూర్చోవాలి. క్రమం. ఆత్మీయ క్రమాన్ని నేర్పించాలి విశ్వాసులకు ముందు. ఏ సంఘములు ఆత్మీయ క్రమం ఉండదు, ఆ సంఘంలో విచ్చలవిడిగుంటారు. పాపం చేస్తాడు, పాపం చేస్తాడు, లోకంలో పెట్టాడు, లోకంలో పోతాడు, సినిమా చూస్తాడు, ముచ్చట పెడుతుంటాడు. ఆదివారం మందిరానికి వస్తుంది, బయట ప్రోగ్రాం నడుస్తుంటుంది. కొంతమంది కూడా లేవనొస్తారన్నది. తల్లిదండ్రులు ఎంబడి వస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ఎంబడి వస్తారు మందిరానికి. వీళ్ళేమో మందిరంలో కూర్చుంటే వాళ్ళు బయట పోయి షాటింగ్ ఆడుతుంటారు. కొంతమంది ఎందుకు వస్తారంటే, కొన్ని టెంపుల్లోకి వస్తారు కదా, అడిగి ఎందుకు ఒకడు అడిగారు, ఒక మందిరానికి పోతున్నాడు, పెద్ద మందిరం అది. ఎందుకు పోతున్నారు అంటే, ఒక మంచి అమ్మాయిని ప్రేమించకపోతున్నా అంటున్నాడు. ఎంత సిగ్గుసేటు! ఆ ట్రైన్ ఖర్చులు పెట్టుకొని, బస్సుల ఖర్చులు పెట్టుకొని ఎక్కడి నుంచో చార్మినార్కి వెళ్ళి వస్తాడు. ఎందుకు పోతున్నారు అంటే, ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే అంటాడు. నాకు మండిపోయింది. నువ్వు దేవుని బిడ్డవా, లోకస్తుడువురా? నువ్వు మందిరానికి పోతున్నావా, పాపం చేయడానికి పోతున్నావురా నువ్వు? వాడు నన్ను మళ్ళీ ఇంటికి రానిస్తాడు, నన్ను ఆయన బెదిరించి తెల్లాలి. అయ్యగారు మా ఇంటికి రావద్దు, మా ఇంట్లో ఎప్పుడు ప్రార్థన పెట్టద్దు అంటాడు. ఇంటికి రావద్దు అంటాడు. సత్యం చెప్తే వద్దంట. వాడు చేసే పాపాలు చేసుకోకపోతే మంచిదట. ఇది సత్యమేనండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది గుంపులోకి ఎందుకు వెళ్తారంటే, ఏదో పోతున్నావు మందిరానికి పోతారు కానీ పాపం చేయడానికే, పాపాలు నేర్చుకోవడానికే. దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా అపవిత్రపరచకూడదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తే క్రమాన్ని నేర్చుకో,
నువ్వు దేవుని మందిరంలోకి వెళ్తే వాక్యాన్ని నేర్చుకో. నువ్వు దేవుని మందిరానికి వెళ్తే వాక్యం మీద శ్రద్ధ పెట్టు. దైవజనుడు చెబుతుంటూ ప్రతి మాట మీద నువ్వు మనసు పెట్టు. కొన్ని వేల మందికి గొప్ప గొప్ప దైవజనులు కొన్ని వేల మందికి మైకులో వినిపిస్తూ ఉంటారు. ఆ మాటల మీద నీకు శ్రద్ధ ఉండాలి. గొప్ప గొప్ప దైవజనుడు గొప్ప గొప్ప మర్మాలు చెప్తున్నప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి అలవాట్లకు బానిసవుతావా? పిచ్చి పిచ్చి మనస్తత్వంలో కూర్చుంటావా? నీ ఇష్టానుసారంగా వెళ్తావా? నిన్ను బట్టి ఇంకొకడు అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే పొలాల సంఘం. అదేనా నువ్వు నేర్చుకున్నది? అదేనా మీ అయ్యగారు నేర్పిస్తుంది? మళ్ళీ అయ్యగారుల పేర్లు. నువ్వు చెడ్డవాడివై నీ సంఘాన్ని పరుగు తీయకో. నువ్వు చెడ్డవాడివై నీ అయ్యగారి పేరు తీయకో. నీలో ఉన్న భ్రష్టత్వం తొలగిపోలే బిడ్డ. దేవుని బిడ్డారా, భూలోకములో దేవుని స్వరం వినబడుతున్నది. భూలోకములో దేవుని దాసుల ద్వారా దేవుని వర్తమానాలు వినిపించబడుతున్నప్పుడు నీ హృదయంలో దాగిన పాపం తొలగిపోవాలి. హృదయంలో దాగిన మత్సరం తొలగిపోవాలి. హృదయంలో దాగిన అసూయ తొలగిపోవాలి. హృదయంలో దాగిన కోద మద మత్సరం తొలగిపోవాలి. హృదయంలో దాగిన ధనాశ దురాశ తొలగిపోవాలి. ఏ సమయానికి ఏది నీకు అక్కరో అక్కర కలిగిన దేవుడు నీకు సమస్తం సమకూరుస్తాడు. మీరు ఆకలిగా మీరు ఆకలితో ఉన్నారు, కానీ మీరు ఆకలి మీద మనసు పెట్టలేదు. రాత్రి అయింది, ఈ రాత్రి మాకు చలేస్తుంది, ఏం కప్పుకోలేదు, చింత లేదు. ఈ రాత్రి అయింది, భోజనం ఎక్కడికి వెళ్ళి మేమేం తెచ్చుకోలేదు, ఎట్లా ఆ చింత వరకు లేదు. వీరు ఏ చింత లేకుండా కూర్చుంటే వీరి మీద జాలి పడ్డాడు యేసయ్య. వీరి మీద జాలి పడ్డాడు. జాలి పడ్డ ప్రభు అంటున్నాడు, ముందు క్రమంలో కూర్చొని పెట్టండి. ఎప్పుడైతే పచ్చిక మీద క్రమంలో కూర్చున్నారో, క్రమంలో కూర్చున్న వారికి ఇప్పుడు వీరు ఏం చేశారు? 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి స్తోత్రము చెప్పాను. ఏం చేశారట? ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని సృష్టికర్త వైపు చూసి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈ 2 అద్భుతాలు చేయగలిగాడు. ఎప్పుడైతే ఆకాశం వైపు సృష్టికర్త వైపు కళ్ళెత్తి ఆశీర్వదించి ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించిరి. ఇప్పుడు జనులకు వడ్డించిరి. వీరందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. స్తోత్రం చెప్తారా? ఎంతమంది ఉన్నారంట? 5 రొట్టెలు 2 చేపల్ని ఎంతమంది తిన్నారట? ఖాళీ 2 భాగాలు విడగొట్టిన తర్వాత పురుషుల సంఖ్యనే 5,000 మంది. సామిల్ గారు, ఇప్పుడు నువ్వు ఉన్నావంటే నీ భార్య అంటే నీ పిల్లలు. ఇప్పుడు నీ పిల్లల్ని నీ భార్యని పక్కన పెట్టి నేను ఒక్కనే లెక్కలు కట్టాడు. ఇప్పుడు మీ జనసంఖ్యను ఎంత అయిందంటే 5,000 మంది. మరి స్త్రీలు ఎంతమంది? 5,000. మరి ఏంటి? పురుషులు 5 మంది, స్త్రీలు 5,000. రైట్. మరి వాళ్ళ పిల్లలు 2 వేసుకోండి. ఇప్పటి జన లెక్కల వీళ్ళు 10,000, ఈ 10 15 అమ్మా. హల్లెలూయా. ఇన్ని వేల మంది తిన్నారంటే పెరిగిందా తగ్గిందా? ఎలీషా కాలంలో పెరిగిందా తగ్గిందా? మరి యేసయ్య కాలంలో పెరిగిందా తగ్గిందా? మరి సంఘాలు ఎందుకు కొరతలు ఈ రోజున సంఘాలలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఎందుకు కొరతలు వస్తున్నాయి? ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఎందుకు తారతమ్యాలు? 2 బ్యాచీలు. ఎందుకు 2 బ్యాచీలు? హల్లెలూయా. కుటుంబాలలో 2 బ్యాచీలు, సంఘాలలో 2 బ్యాచీలు. తల్లిదండ్రులేమో ఆత్మీయంగా, పిల్లలేమో
శారీరకంగా, కొంతమంది ఏమో సంఘంలో ఆత్మీయ, కొంతమంది ఏమో శారీరకంగా. ఏంటి బ్యాచి? పచ్చదనం లేని కారణాన, క్రమం లేని కారణాన. క్రమంలో నిలబెట్టేవాడు క్రమంలో నిలబెట్టాలి, సంఘాన్ని క్రమంలో తీసుకురావాలి. ఆజ్ఞాపిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. యేసుప్రభుకి ఆజ్ఞాపించారు, ఇంకా నీకెందుకు ఆజ్ఞాపిస్తారు? సంస్థలు ఉన్నాడు ఆజ్ఞాపిస్తాడు, సంఘంలో ఉన్న వాళ్ళు ఆజ్ఞాపిస్తారు, ఆజ్ఞలు నడుతూనే ఉంటాయి. కానీ నిలబడిన వాడు గట్టిగా నిలబడాలి. యేసుప్రభు ఒక స్టాండర్డ్ మీద నిలబడి చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. యేసుప్రభుగా మీరు బోధిస్తున్నా, అయ్యా ఈ సాయంకాలం పంపించాయి. ఒరే అది కాదు రా, ఇప్పుడు మీరే వారికి భోజనం పెట్టాలి. అమ్ము మాకి తినడానికి సరిపోదంటే ఇంకా ఈయన పెట్టండి, ఎక్కడికే పెట్టాలి? మీ గుడ్డితనం తొలిపోతే పెడతారు. హల్లెలూయా. ఒకసారి గేజ్ బతికింది కదా, ఎలీషా లోపల బ్రహ్మాండంగా ఉన్నాడు. తెల్లవారుజామున గేజ్ బయటకు వచ్చాడు. రథాలతో గుర్రాలతో వచ్చేసారు. ఫిలిస్తీన్లు అందరూ ఎట్లా వచ్చారు? రథాల మీద గుర్రాల మీద వచ్చి నిలబడ్డారు. వామ్మో వీళ్ళందరూ, అయ్యా దైవరుడా మనం చంపడానికి వస్తున్నారు వాళ్ళందరూ అని గేజ్ అని వాళ్ళందరూ చూసి భయపడుతున్నాడు. ఊరుకో, చిన్న ప్రార్థన చేయగానే ఈయన కళ్ళు తెరవబడాయట. ఎలీషా చుట్టూ ఏమున్నాయట? అగ్ని, అగ్ని రథాలు, అగ్ని. అప్పటిదాకా కళ్ళు మూసుకుపోయి ప్రార్థన చేయడానికి కళ్ళు తెరవబడ్డాయి. మన ఇష్టలు కూడా ఇదే జరుగుతుంది. మనలో కూడా చాలా సార్లు ఇదే గుడితనం. ప్రార్థన పోమంటే పోతా, మందిరానికి వెళ్ళమంటే వెళ్తా, ప్రార్థన చేయమని చేస్తా, పాడవాడమంటే పాట. కానీ దేవుడు నాయుడు ఈ అద్భుతాలు చేస్తాడని నమ్మంటే అట్లయితే అయితేయా? ఇవి అయితేయా? జరుగుతాయా? ఇవన్నీ జరుగుతాయా? అయితేయా? ఈ గుడితనం తొలిపోవాలి ఆయన. గుడితనం తొలిగిపోతే జరుగుతాయి. హల్లెలూయా. మన జీవితంలో గుడితనం పోవాలి. చాలా గుడితనాలు ఉంటాయి. జరుగుతాయా? 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 జరుగుతాయి. దేవుడు అద్భుతములు చేసే దేవుడు. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. దేవుడు అద్భుతములు చేసే దేవుడు. మొదట సంఘము క్రమంలో నిలబెట్టాలి, ఉపదేశములో నిలబెట్టాలి, పునాది సిద్ధాంతాల మీద కట్టాలి. ఎప్పుడైతే పునాది సిద్ధాంతం మీద సంఘాన్ని నిలబెట్టడం ప్రారంభిస్తామో, పరిశుద్ధాత్మ ప్రత్యేకతలో నిలబెట్టడం ప్రారంభిస్తామో, దేవుని సంఘాన్ని ఒక క్రమం చొప్పున తీసుకొస్తే చాలా మంది నిలబడరు. అనేకులు భక్తి చేయాలి, పాపం చేయాలి, లోకంలోకి వెళ్తాడు. భక్తి చేయాలని ఆశ ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిలబడాలని ఆశ ఉన్నాడు, వాక్యం మీద ఉండాలని ఆశ కలిగిన వాడు స్థిరంగా నిలబడతాడు. పోయే గుంపు గురించి ఆలోచన చేయకూడదు, పోయే వారి గురించి చింత చేయకూడదు. పోయేవాడు పోతాడు, వాడు దేవుడు ఏర్పరచుకోవాలి అనుకోవాలి. దేవుడు ఏర్పాట్లో ఉన్నవాడు ఎన్ని శ్రమలు వచ్చిన కాలంలో, ఎన్ని భయంకరమైన శ్రమల్లో కూడా వాడు ఎక్కడ జరగడు, దేవుని కోసం నిలబడతాడు. సత్యవాక్యం ఎక్కడ ఉంది? ఉపదేశ క్రమాలు ఎక్కడ ఉన్నాయి? దేవుని నియమానుసారంగా పద్ధతులు ఎక్కడ ఉన్నాయి? వెతికి వెతికి దేవుని మందిరంకి వస్తాడు. దూరమైన భారమైన దేవుని మందిరాన్ని ఎత్తుకుంటూ వస్తాడు. చాలా దూరం వెళ్ళవలసి వచ్చినా ఎత్తుకుంటూ వెళ్తాడు. క్రమము కోసం వెతుకుతున్న ప్రజలు ఉన్నారు, క్రమము లేని ప్రజలు ఉన్నారు. ఈ రోజుల్లో సంఘంలో 2 బ్యాచ్లు ఉంటాయి, 2 గుంపులు ఉంటాయి. క్రమము అక్రమంలో ఉన్నవారు ఉంటారు, క్రమము కలిగిన వారు ఉంటారు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నట్లయితే, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినట్లయితే, నువ్వు ప్రేమలో నిలబడినట్లయితే, ఆయన సంకల్పాన్ని నువ్వు గ్రహించగలిగితే నీకు క్రమం అవసరం. క్రమం లేని వారికి అక్కడ వెళ్తే ఏమవుతుందండి, ఇక్కడ వెళ్తే ఏమవుతుందండి, ఇది చేస్తే ఏమవుతుందండి, అది చేస్తే ఏమవుతుందండి. చెయ్యు, ఎవరోదన్నా నిన్ను. ఇది చేస్తే చేసుకో, అది చేస్తే చేసుకో. దాని వెనకాల ఉన్న శాపం నీకు అర్థం కాదు. ఆ కుటుంబంలో శాపాలుగా, ఆ కుటుంబంలో ఎంత భయంకరమైనటువంటి దరిద్రత ఏర్పడుతుందో అని తెలుసుకోరు జనులు. అది పూర్తిగా కుటుంబాన్ని అమ్మలించి ఆ కుటుంబాన్ని గలిబిలి చేస్తుంటే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఈ నిందలు ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ నిందలు చేసింది ఎవరు? ఒక వ్యవసాయకుని చెప్తా. ఇప్పుడు ఇది నా పొలం, నా పొలంలో గన్మ కుళ్ళ పెడితే నీళ్ళు వస్తాయా రావా? మరి పాపానికి నేనే గన్మ కుళ్ళ పెట్టినా రాండి, మరి రావా? వస్తాయా రావా?
మరి వచ్చిన తర్వాత ఎందుకు సోమరుగా మారుతున్నా? ఈనాడు దిగజారిన స్థితిలో ఎందుకు వెళ్తున్నా? కొంతమంది బైబిల్ పెట్టగానే దేవుని దగ్గరకు వచ్చి హాజరుపడ్డట్టు అనుకుంటారు. ఇదొక శాపం. బైబిల్ పెట్టగానే ఈయనకి హాజరుపడుతుందా? ఎందుకు వస్తారు? ఈయనకి ఎంత ప్రోగ్రామ్ ఉంటుంది, బయట ప్రోగ్రామ్ ఉంటుంది, వచ్చి బైబిల్ పెట్టిపోతే హాజరుపడుతుందా? ఇది ఎంత మూర్ఖత్వం చూడు. వాడు చెడిపోయింది కాక ఇంకా వెనకాల నాకు కూడా చెడిపోతాడు. అది అది సైతాన్, అది కనబడలేదు. ఒక్కడు చెడిపోయిన తర్వాత ఇంకొకరు జడగొట్టేది కనబడదు. అది మెల్లమెల్లగా ఎట్లా అంట చాప కింద నీరులాగా వస్తుంటుంది. మొత్తం నీరు తడిచిపోయేంత దాకా నీకే తెలియదు. ఆత్మీయతలు పూర్తిగా చచ్చేదాకా నీకు తెలియదు. చచ్చిన తర్వాత అననీయ సఫీరా. ఈ దరిద్రం నీటిలోకి రావద్దని చెప్తున్నా. ఈ అననీయ సఫీర్లకు వచ్చినటువంటి మరణం నీటిలోకి రావద్దు. ఒకవేళ నీ భార్య ఆత్మీయంగా చచ్చితే భర్త లేవాలి. భర్తనే ఆత్మీయంగా చచ్చిపోతే భార్య లేవాలి. షాకు పట్టుకొని నిలబడాలి. తలవారు పక్కన క్యాకన్నా నిలబడాలి. షాకు పట్టుకొని సత్యం ఇది, వాక్యం ఇది నిలబడాలి. దానికి 10 మంది సపోర్ట్ చేసినా పర్లేదు, ఏం భయపడకూడదు. 10 మంది కయ్య భయ్య ఒకే కొడతారు. ఒళ్ళు వీళ్ళ నోరు తప్పుతాయి, ఒళ్ళు నోరు తప్పుతాయి. కానీ దేవుని వాక్యం ఎక్కడ ముడిపోదు. సత్యం సత్యమే. ఆ సత్యం ఎప్పుడైనా ఓడిపోతుందా? సత్యం ఓడిపోతుందా? అది హల్లెలూయా. నువ్వు సత్యవంతుడవై నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో సత్యం కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షం నిలబడతాడు. శత్రుకు మేషకు 50 సత్యం కొరకు నిలబడ్డారు. సత్యం కొరకు నిలబడ్డారు. వారి పక్షంలో దేవుడే. రాజులు పనిచేసిరా? శాస్త్రాధిపతులు, మంత్రులు ఎవరైనా ఏమైనా చేసిరా వాళ్ళ పక్షంలో? అగ్ని కూడా ఏం చేయలేదు. నీవు కూడా నీట్లో అట్లా నిలబడాలని చెప్తున్నా. నీవు కూడా అట్లే మారినావు అనుకో, భర్త ఎట్లా మారితే నువ్వు అట్లా మారినావు అనుకో, అయిపోయింది నీ సంగతి అనుకోవాలి. హల్లెలూయా. నిలబడాలి. నిలబడి చచ్చినోని లేపాలి. లాజర్ లేపినట్టు లేపాలి. నీ భర్త చచ్చిపోతే లేపాలి, నీ భార్య చచ్చిపోతే లేపాలి, నీ పిల్లల ఆత్మీయంగా చచ్చిపోతే లేపాలి. ఎక్కడ దగ్గర నువ్వు లే, ఆత్మీయంగా లేపాలి. అది నీ లోపల ఉన్న రోషం. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతం నీలో జరుగునుగాక. ఇంకొక మాట మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం 33వ వాక్యంలో ఒక మాట రాయబడి చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఏదట? మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి. రేపటి గురించి నీవు చింతింపకు. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలు. ఏం చేయాలంట? మొదట ఏం చేయాలంట? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకు. అది ఎత్తుకో. స్తోత్రం. మొదట రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. అప్పుడు అన్ని ప్రైజ్ ది లార్డ్ అన్ని సమకూర్చబడతాయి. అన్ని ప్రభు ఇచ్చేస్తాడు. ఇంకా కింద చదువుకుంటూ వస్తాడు. అన్ని చదివితే నీకు అర్థమైపోతుంది మొత్తం ఏమేమి ఇస్తాడు అనేది. అన్ని ఇచ్చేస్తాడు ఆయన. రోమపత్రిక 2వ అధ్యాయం. రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చదవమ్మాయి. సత్క్రియను ఓపికగా చేయుచు. ఇక్కడ చూడు, సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. స్తోత్రాలు చెప్తారా? ఏందట? చూడండి ఏమంటున్నాడు? సత్క్రియను ఓపికగా చెయ్యాలి. సత్క్రియను ఓపికతో చెయ్యాలి. చేసిన తర్వాత ఏమంటున్నాడు? మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇస్తాడు. ఇప్పుడు మన దీనికి ఇప్పుడు సంఘం కొడుకునే దేనికోసం అండి? మన సంఘంలో కూర్చున్న దేనికోసం? భూలోకంలో ఉన్నాం కదా. 4 మనం క్రైస్తవులుగా మారినందుకు చచ్చినట్టు ఒక సంఘానికి పోవాలి కదా. ఇంతసేపు 2 గంటలు కూర్చోవాలి కదా. అందుకనే మనం వచ్చేది. ఎందుకు వస్తున్నావు?
నిత్య జీవం పొందుకోవడానికి కదా ఈ ప్రయాసం. మన నలుగురితో నిందలపడు దానికోసమే, మనకున్నాయని వదిలిపెట్టు దానికోసమే, మనకున్న లాభాలని నష్టం తెచ్చుకునేది మరి నిత్య జీవం కోసమే కదా. మరి అదే దొరకకపోతే ఇంకేందుకోసం? దానికోసం ఇంక ప్రయాస పడకపోతే ఇంక దేనికోసం? చదువు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక, దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చు. దుష్కార్యములు చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. అక్కడ యూదులను వదిలిపెట్టడం లేదు, ఇటు అన్యజనులను కూడా వదిలిపెట్టడము లేదు. ప్రతి ఒక్కరిని ఒకటే సమపాలనలో చూసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు అన్ని ఒకటే లెక్కలు చూస్తున్నాడంటే నిన్ను నన్ను అట్లే చూస్తాడా లేదా? మరి ఎందుకు మన జీవితంలో ఇంకా మనలో ఉన్న సోమర్తనం ఎందుకు వెళ్ళిపోతలేదు? అంధకారం ఎందుకు వెళ్ళిపోతలేదు? చీకటి మత్తులు ఎందుకు వెళ్ళిపోతలేవు? నిద్ర సోమర్తనం ఎందుకు వెళ్ళిపోతలేదు? ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోతలేవు? ఈ రోజున ఈ సంవత్సరం అంతా ఇలాగనే ఏదో ఆషామాషి భక్తి చేశావు. ఈ రోజుతో ఇదన్నీ విడిచిపెట్టు. నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి జీవితం కలిగి బ్రతుకుదాం. అద్భుతమైన జీవితంలో దాన్ని ప్రభు మనల్ని నడిపించాలని ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఎలీషా కాలంలో దేవుడు 20 ఎర్ర రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నెలు, కొన్ని పండ్లు దైవజనుడు కానుకగా తీసుకొస్తే ఆ దైవజనుడు అక్కడున్న జనులకు భోజనం పెట్టాడు. ఆ భోజనం తృప్తిగా తిన్న తర్వాత ఇంకా కొంత మిలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో ఆయన సమయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 మంది పురుషులు, 7,000 మంది, 10,000 మంది, కొన్ని వేల మంది ఈ విధంగా తెచ్చుకున్నారు. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు చేస్తున్న కష్టార్జితంలో ఇలాగ ఆశీర్వదించబడుతున్నావా? నీ కష్టార్జితంలో ఇంత ఆశీర్వాదం ఉందా? దేవుని ఆత్మ ద్వారా నీ ఆశీర్వాదం, నీ కుటుంబం ఆశీర్వించబడుతుందా? క్రమం నేర్చుకో. నువ్వు చేస్తున్న కష్టార్జితంలో క్రమం నేర్చుకో. నువ్వు చేస్తున్న పనిలో క్రమం నేర్చుకో. భక్తి విషయంలో మరి విశేషంగా క్రమం నేర్చుకో. ఆషామాషి భక్తి చేయకు, మోసపోకు. ఈ రోజున నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, ప్రవక్తల ప్రవచన వాక్యాలను కొట్టివేయలేదు. ఈ రోజున నీ జీవితంలో ఆ వాక్యం, ఆ క్రమం, ఆ పద్ధతిని నువ్వు నేర్చుకొని ప్రభు కొరకు నిలబడతావా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ రాబా షదా రాబా కమతులా రాసియా లా బాబా తీరాలా కబాదా రాదా రాబా బాబా రక్తమే జయం 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 జయం. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరమ తండ్రి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, మహాగరుడా నీకు స్తోత్రం స్తోత్రం. సంఘాన్ని క్రమపరచండి. భూలోకంలో ఉన్న ప్రజల్లో క్రమము తీసుకురండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువాన్ని ఆత్మ సంబంధం ఆశీర్వదించండి. ఆత్మ సంబంధంగా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధం ఆశీర్వాదంతో నిలబెట్టండి. పరిశుద్ధాత్మ కార్యాల చేత నింపండి. ఓ రాలా రాషాలా రియా కమానా షంతుని కవారాసి ఓ రా రా బా 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 కృపా 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 కృపా
ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్కరు ప్రార్థన. మహాపరిశుద్ధుడ సజీవుడ నీతిమంతుడని పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఇదిగో నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి మీ పాద సన్నిధిలో శుద్ధించి ఈ సమయం దినాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారం నుంచి వారం వరకు చేసిన ప్రతి మేలుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవాలయం ఆరాధన నుండి పాటలు కావాల్సిన అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా విన్న వాక్యం విడిచిపెట్టకూడనట్లు నా మా హృదయంలో భద్రం చేసుకున్న ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. మా ముందు నుంచి మాట్లాడిన అయా ఎలాగైతే నా తండ్రి మీకు స్తోత్రములు నాయన. నా ప్రభువా మీ యందు విశ్వాసము గలవాడైన తండ్రి ప్రభువా అయా మీ కొరకు నమ్మకమైనటువంటి దాసుడుగాను పనివాడుగాను ప్రభువా నమ్మకమైన యాజకుడుగాను తండ్రి నాయన నమ్మకమైన ప్రవక్తగా నిలబడినట్టుగా మేము చూసాము కనుక తండ్రి మీకు స్తోత్రము నాయన. ఈ కడవల దినములలో కూడా ప్రభువా మీకు స్తోత్రము నాయన. ఆ యొక్క నా తండ్రి 20 రొట్టెలు నా ప్రభువా దేవా మీకు స్తోత్రం, కొన్ని పండ్లు వెన్నలను నా తండ్రి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభువా జనులందరూ తిని తృప్తి పొందిన తర్వాత ప్రభువా మీకు స్తోత్రము నాయన. అద్భుత రీతిగా ఆశీర్వదింపబడినట్టుగా మేము చూస్తున్నాం మా తండ్రి మీకు స్తోత్రాలు దేవా నాయన. నా తండ్రి అయా మీరు భూమి మీద దినములలో కూడా తండ్రి మా తండ్రి సువార్త 5వ అధ్యాయంలో మీరు తెలియజేసినట్టుగా మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అలనాడు నా తండ్రి జనులందరినీ నా తండ్రి ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. అయా అన్నతను కూర్చుండబెట్టమని ఆజ్ఞాపించినప్పుడు తండ్రి దేవా మీకు స్తోత్రులు నాయన. శిష్యులైతే కలవరపడుతున్నారు నాయన, శిష్యులైతే అభ్యంతరపడుతున్నారు మా తండ్రి మీకు స్తోత్రాలు కనుక ప్రభువా అయా వారు హృదయాలు నెరిగే నా తండ్రి 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి ప్రభువా దేవానతల అనేక జన సమూహం తిరతెత్తి పొందిన తర్వాత మిగిలిన గంపలు 12 గంపలన్నీ లేఖన తెలియజేసినారు. అవును ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. నీవు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి శక్తిమంతుడవు ప్రభువా నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు అద్భుతకారుడు తండ్రి మీకు వందనాలు. మహిమగల తండ్రి మంచి కాపరి మీకు స్తోత్రములు తండ్రి ప్రభువా. అవును దేవా ఆత్మీయ జీవితములో తండ్రి దేవా మీకు స్తోత్రములు నాయన. ఎదుగుదల పట్టుదల దయచేయండి మా తండ్రి. సరైన క్రమము మరి కాదా మీరు మాకు నేర్పించండి తండ్రి మీకు స్తోత్రాలు దేవా మీకు వందనాలు యేసయ్యా. అయ్యా ఆయన తండ్రి అలనాడు నా తండ్రి ప్రభువా రూతు పరిగెడుతురా ప్రభువా ఆ యవల కాలంలోను కోతగా ప్రభువా ఆ యొక్క నా తండ్రి దేవా మీకు స్తోత్రము గోధుమల ఆ కోత కాలంలో నా తండ్రి ఆయా యవలు గోధుమలు నా తండ్రి ప్రభువా అయా ఎంత అమూల్యమైనయో శ్రేష్టమైనయో మీరు మాకు తెలియజేసినారు తండ్రి దేవా మీకు స్తోత్రాలు. అవునయ్యా మీకు వందనాలు యేసయ్యా. ఈ సమయంలో సంగముగా కూడిన మేము నా తండ్రి ప్రభువా దేవా దినము నా తండ్రి ఆత్మీయ జీవితంలోను నా తండ్రి పరిపక్వత కలిగిన తండ్రి పరలోకముల గురించినటువంటి ఆసక్తి పట్టుదల కలిగిన తండ్రి దేవా దిన మీ పోలికలోనికి మీ స్వరూపంలోనికి మార్పు నొందడానికి సహాయం చేయండి దేవా. రూతు నా తండ్రి సంఘానికి సాదృశ్యమని బోయోజు నా తండ్రి అయ్యా ప్రభుని యేసుక్రీస్తు సాదృశ్యమని నా తండ్రి మీద ఆస్తి నిలబెట్టి నాతో కూడా వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటలకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న వాక్యము నా ప్రభువా దినము నా తండ్రి మా హృదయాలలో నీరు కట్టండి, ఫలింప చేయండి. లోకం మీద పాపం మీద జయమన్న గ్రహించండి మా తండ్రి మీకు స్తోత్రాలు. మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని వెతుకుతూ దినము నా ప్రభువా మీ రాజ్యం కొరకు ఎదురు చూచే కృపను మీరు మాకు దయచేయండి. మాకు అక్కరకున్నవేవో సమస్త మాకు తలపు పుట్టక మునిపే మాకు అయా ఆలోచన రాక మునిపే ఎరిగిన దేవుడు కనుక సమస్తము నా తల్లి సమకూర్చువాడమైంటున్నావు తండ్రి. ఈ సమయం మందు నా తల్లి మొదట మీ మాటకు లోబడి విధేయులమై బ్రతుకుట మాకు నేర్పించు. క్రమానుసరంగా నియమానుసరంగా విధేయులమై జీవించుటకు సహాయం చేయండి. ఈ సమయం మందు నా తండ్రి అయా మా హృదయ రాష్ట్ర మెరిగిన దేవుడా మీకు వందనాలు. నా మా హృదయాలకు కావలసిన వాక్యం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కూడిన మమ్మల్ని అందరినీ మీ పాదాలకు సమర్పించుకుంటూ రాలేకున్న మా ప్రియులని క్షమించి మరొకసారి పాలు పొందుకున్న కృపను భాగ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవా సర్వాధికారి ఉన్నవాడు అనువాడమైన దేవా నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి
మిమ్మల్ని స్తుతించుటకు ఈ పునరుద్ధాన ఆరాధనలో సంఘముగా మేమందరం కూడా ప్రభువా మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. యేసయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. కీర్తన వాక్యంలో నుండి మాతో మాట్లాడావు ప్రభువా. ఆసాపు భక్తుడు దేవా ఏ విషయంలో నాయన ఒక్కొక్క మర్మమును విప్పి చెప్పినాడో అలాంటి మాటల చేత మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. అయ్యా మీరు దైవములని, అయ్యా మీరు సర్వోన్నతుని కుమారులని మీరు తెలియజేశారు. ప్రతి ఒక్కరిలో ఆత్మీయ సత్యాలను గ్రహించి నీలో ముందుకు సాగడానికి కృప చూపండి నాయన. వాక్య భాగములో నుండి ఎలీషా దేవానికి స్తోత్రం తన శిష్యులతో కూడా ప్రయాణం కొనసాగిస్తున్న సమయాలలో నాయన తన కర్పణగా వచ్చిన కానుకగా వచ్చిన వాటిని కూడా జనులకు వడ్డించమని తెలియజేసినప్పుడు తండ్రి స్తోత్రం. జనులు భుజించినప్పుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత మిలిగి ఉన్న వాటిని వారు చూడగలుగుతున్నారు. ఆ పని వాడిలున్న కలవరాన్ని తొలగించు, అపనమ్మకాన్ని తొలగించు దేవా. నేటి దినములో కూడా మా జీవితాల్లో కూడా ప్రభువా ఉన్న కొద్ది దాంట్లోనే మేము తృప్తిగా దేవా సమృద్ధిగా మేము బ్రతుకున్నట్లుగా సాయించి మా కుటుంబాల్లో ఉన్న లేమి తొలగించు, కలవరాన్ని తొలగించు. ఆ కొద్ది ఉన్నటువంటి ధన విషయంలో కూడా కలవరాన్ని తొలగించు దేవా. మేము సమృద్ధిగా నీ సన్నిధిలో ఆశీర్వదించబడినట్లుగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవెనకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ అద్భుతమైన ఆలోచన మా అందరిలో జరిగించలేదు. నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘములు బిడ్డలందరూ చెప్పబడిన ప్రతి వాక్య భాగాన్ని అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా సిద్ధపడే కృపలో తీసుకురండి. అద్భుతమైన నీ ఆలోచన మేమందరం లోబడి రాబో దినములలో ప్రభువా నీ రాకడ కొరకు మేము సిద్ధపడే కృపలోనికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి నీ నామని మేము తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్యున్న సావాసము సన్నిధి కూడి వచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులకు లైవ్లో ఉన్న బిడ్డలకు సదా తోడుకొని నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. దేవుని